గౌరవనీయులైన ప్రజావేదికలో మన చర్చ జరిగింది గుడిసెట్ గురించి. ఇప్పుడు అరవింద్ టెక్స్టైల్ ఆయనకి ట్రాఫిక్ కి సంబంధమే లేదు. ఆయన షాప్ ఒక దగ్గర ఉంది, గుడిసెట్ అవుట్ సర్కిల్ లో ఉంది. వెంకటేశ్వర ఫర్టిలైజర్ రోడ్ అదే ట్రాఫిక్ సిగ్నల్ కొట్టు నుండి మెయిన్ హాస్పిటల్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. టౌన్ లోకి ప్రాబ్లం అది, కానీ గుడిసెట్ కి లింక్ ఆ వెంకటేశ్వర ఫర్టిలైజర్ మెయిన్ హాస్పిటల్ దీంతో ట్రాఫిక్ జామ్ కి ఏం సంబంధం ఉండేది. ఇక్కడ గుడిసెట్ ఏ సరుకు వచ్చినా ప్రతి లారీ వచ్చినా బైపాస్ టు బైపాస్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మేము మొత్తం 180 మంది అమ్మలీలు, మరి డ్రైవర్లు, క్లీనర్ అంతా 500 పైన ఉండే మనుషులు కష్టపడి బతుకుతున్నాం. ఇప్పుడు గుడిసెట్ ఇసుపీకి అది వేయాలంటే మాకు అడుగు కొట్టి మాట మాట్లాడుతున్నాడు ఆయన. అరవింద్ సార్ కానీ ఇంకా అశోక్ రెడ్డి సార్ కానీ వాళ్ళంతా ఇట్లా గుడిసెట్ వాళ్ళ పైన పడుతున్నారు. గుడిసెట్ కి టౌన్ ట్రాఫిక్ కి సంబంధం ఏం సార్? అసలు మీరు చర్చా వేదిక, అది ఆ చర్చ మాట్లాడే వేదికనే కాదు అది. గుడిసెట్ గురించి మాట్లాడే వేదిక కాదు అది. ప్రజా సమస్యలు టౌన్ లో ప్లానింగ్ దండిగా మీరు అవుట్ల పైన డిస్కస్ చేయాలి, కానీ అవుట్ సైడ్ లో ఎక్కడో ఉండే గుడిసెట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ బైపాస్ టు బైపాస్ పోతున్నాయి ప్రతి బండి. నెలలో 4 తూర్లు వస్తుంది పని, వారంలో 4 తూర్లు వస్తే మీకు ఎంప్లాయీస్ కూడా మాకు అవసరం లేదు. బాగుంటే పని అశోక్ రెడ్డి సార్ తెలుసు నెలలకి ఎన్ని వ్యాగన్లు వస్తాయి, ఏమేమి జరుగుతుందో అశోక్ రెడ్డి సార్ తెలుసు. ఇక్కడ ఎంత పని జరుగుతుంది, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో ఆయన తెలుసు. కానీ చర్చ వేదికలో స్పీక్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంటే అసలు టౌన్ లో ట్రాఫిక్ గురించి, గుడిసెట్ ట్రాఫిక్ గురించి ఎందుకు ట్రాఫిక్ సంబంధమే లేదు. ఒక్క బండి లోకల్ బండి టౌన్ లో పోవట్లేదు. వాళ్ళే తెప్పించుకుంటే గోడను పోతే వాళ్ళు గోడన్లో దింపుకుంటున్నారు. అసలుకి అంగిట్లో దింపుకుంటే టెంపుల్ వాళ్ళది చిన్న చిన్న పనులతో వాళ్ళ అంగిట్లో గోడన్లో తిరిగి ట్రాఫిక్ జామ్ చేసుకుంటారు. కానీ టౌన్ ప్లానింగ్ అసలు వాళ్ళకే ప్రాబ్లం. కానీ గుడిసెట్ తరఫున ఒక్క బండి కూడా పోవట్లేదు. అక్కడ టౌన్ బండ్లు పర్లేదు. ఇక్కడ మనం 140 మంది బతుకున్నాం సార్, మా కడుపులో కొట్టద్దండి. నా పేరు ఇసాక్, గుడిసెట్ అమ్మలి. నమస్తే సార్, నేను రైల్వే గుడిసెట్ మేసరి. అలాగే మనం చేసి ఇప్పుడు 4-5 తరాలు అవుతున్నది. ఇప్పుడు గుడిసెట్ చేంజ్ చేయాలనికేసి వచ్చినారు. అసలు దీనికి ట్రాఫిక్ కి దీనికి మాకు అసలు సంబంధమే లేదు. మా బండ్లలో కలిసి అన్ని బైపాస్ నుంచి పోతున్నవి. బైపాస్ నుంచి ఇట్లా ఎంపీ బండ్లు కూడా ఇట్లా బైపాస్ లో వస్తాయి. అసలు టౌన్ లోకి అసలు ఎంట్రీ లేదు. మమ్మల్ని ఇప్పుడు మమ్మల్ని చేసేదంటే మమ్మల్ని 4-5 సుమారు 600 కుటుంబాలు మాకు రోడ్డు పాలు అవుతాయి. మేము ఇక్కడే ఉండి ఇక్కడే చేసుకుంటాం. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అంతా కలిసి 2.5 గంటల సేపు గుడిసెట్ వచ్చేది. గంట హాఫ్ రేక్ వస్తే గంటన్నర, నెలలో 3 సార్లు వచ్చే అంతకే కలిసి మాకు ఎక్కడ ట్రాఫిక్ కూడా ఉండలేదు. మేము అసలు అప్పుడన్నా టౌన్ లో ఉన్నప్పుడే అంత ట్రాఫిక్ లేకుండా తోలినారు. ఇప్పుడు బైపాస్ పడింది, బైపాస్ కి దానికి అసలు ఏమి ఇబ్బంది లేదు అసలు. దానికి చెప్తున్నాము. నా పేరు పోగురెడ్డి. అవతల నుంచి గుడిసెట్ యువతలు మార్చినారు, ట్రాఫిక్ జామ్ అవుతుందని అవతల నుంచి యువతలు కాంతినగర్ సైడ్ వచ్చింది గుడిసెట్. కాకపోతే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందని అశోక్ రెడ్డి స్పీక్ చేంజ్ చేయాలని చూస్తుంటాడు. కాకపోతే ఇంతమంది మేము 500 మంది ఉండము, 200 మంది అమాలీలు, 300 మంది లారీ అసోసియేషన్ వాళ్ళు ఉండరు. కానీ అన్ని కుటుంబాలు మేము ఎక్కడ పోవాలి, ఇంత గుడిసెట్ క్లియర్ ఉంది. అన్ని లారీలన్నీ బైపాస్ లో వెళ్ళిపోతుండవి. టౌన్ లో అంటే పోవడం లేదు, అన్ని ఇక్కడే పోతుంటాం. బైపాస్ లో ఇట్లా వెళ్ళిపోతుండవి. ట్రాఫిక్ అంటే జామ్ ఏం లేదు. ఏం సార్, ఇంకా రింగ్ రోడ్ పడితే రింగ్ రోడ్ లో అట్లా వెళ్ళిపోతుండవి. ఇంకేమి అవసరం జామ్ అవుతాడని ఎందుకు ఇచ్చినారు సార్ ఇది పేపర్? అసలు ఎవరు మాట్లాడినారు? అతని బట్టల షేట్ అతను అతనికి ఏమన్నా అంగడికి సంబంధమా? ఏమన్నా బట్టల షేట్కి అతని మాట్లాడుతాడు, అతనికి ఏం సంబంధం ఉంటది? రైల్వే గుడిసెట్కి బట్టల అంగడికి ఏం సంబంధము? అంటే అంగడి ముందు ఉండదే గుడిసెట్, అయితే అంగడి ముందు ఉండదే గుడిసెట్ ఏమన్నా? గుడిసెట్ ఉండదు, ఇక్కడ అడవిలో ఉంది. ఇది అడవిలో నుంచి నీవే ఎట్లా మాట్లాడతావా? షేట్ బయట నుంచి బయట వెళ్ళిపోతుంది. ఈ అంగడి ముందు నుంచి ఏమన్నా లారీలు పోతుంటా అంటే ఓ పని అబ్జెక్షన్ చేయాలా. పేరు నరసన్న మేస్త్రి, రైల్వే మేస్త్రి. సార్, మన ప్రజావేదికలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాం సార్ మేము, అమలీలు, రైల్వే గుడిసెట్ అమలీలు. ఎందుకంటే ఇది వచ్చేదే ఒక నెలలో 3 సార్లు నుంచి 4 సార్లు మాత్రమే వస్తుంది. అది కూడా ఒక 2-3 అవర్స్ మాత్రమే పని జరుగుతుంది అంతే. ప్రతి లారీ అవుట్స్కట్ నుంచే వెళ్ళిపోతాయి, బైపాస్ టు బైపాస్ మాత్రమే వెళ్ళిపోతుంది. మీరు మన ప్రజావేదికలో మాట్లాడారు అశోక్ రెడ్డి సార్ గారు, రైల్వే ఎస్ఎం సార్ గారు. సార్ మీ బట్టల షాప్ అరవింద్ సార్ గారు, వాళ్ళకి
ఇంకోటి బట్టల షాప్ ఆయనకు దీనికి సంబంధం లేదు. అయినా ఈ రైల్వే గుడ్స్ టాపిక్ మీరు మా దగ్గర మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు సార్. ఎందుకంటే మీరు కూడా చూసింటారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు శ్రీనివాస్ భవన్ లైన్ సూపర్వైజర్ లైన్ మాత్రమే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఏమన్నా ఉంటే మీరు అక్కడిని చూసుకోవాలి సార్. మేము ఇలా 150 కుటుంబాలు, ఒక 300 కుటుంబాలు రైల్వే లారీ అసోసియేషన్ వాళ్ళు బతుకుతున్నాము. దాదాపు 500 కుటుంబాలు రోడ్డున పడిపోతాయి సార్. మీరు దయచేసి మాకు న్యాయం చేయగలుగుతారు సార్. ఎందుకంటే మేము ఇప్పటి నుంచి కాదు సార్, ఇది 4th స్టేజ్. మా తాతలు ముత్తాతలు మేము ఇప్పుడు మా తరం వరకు వచ్చింది, మా పిల్లల వరకు వచ్చింది సార్ ఈ పని. దయచేసి మా కడుపులు కొట్టదాం సార్. ఇది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్. రైల్వే ఎస్ఎం సార్ కూడా అలాగే అశోక్ రెడ్డి సార్ కూడా మాకు సహకరించాలని మనవి సార్. ఎందుకంటే ఇది మీకు అన్నీ తెలుసు, అయినా కూడా మీరు అసలు ప్రజావేదికలో అసలు ఈ టాపికే సంబంధం లేదు సార్. అయినా ఈ టాపిక్ ని మీరు ప్రత్యేకంగా మళ్ళీ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడడం అది మా దౌర్భాగ్య స్థితి సార్. మీరు అలా చేయకూడదు. అయినా ఎందుకంటే మీరు మాకంటే పెద్దోళ్ళు, మా విజ్ఞప్తి ఒకసారి సార్ దయచేసి చెప్తున్నాము. ఇంకోసారి ఈ ప్రస్తావన కానీ ఈ ట్రాఫిక్ సమస్య కానీ అసలు మా దగ్గర తీసుకోవద్దాం సార్. మేము ఒక 500 కుటుంబాలు పెడతాం సార్. అమాలయాల దగ్గర వరకు తీసుకెళ్తాం సార్. మా కడుపులు మాత్రం కొట్టేదాం సార్. ఇది మా విజ్ఞప్తి సార్. ఇది రైల్వే గుడ్స్ అమలి. నా పేరు భాస్కర్ సార్. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే సార్ గారికి మనవి చేస్తున్నాము. స్టేషన్ మాస్టర్ సార్ కి కూడా మన ప్రజావేదికలో మన గుడ్ షెడ్ గురించి ఇస్బీ బైపాస్ లో వేయాలని చెప్పినారు. ఇది చాలా తప్పు. ఇక్కడ మన ట్రాఫిక్ ఏమేం సమస్య లేదు. ఇప్పుడు పొద్దున 6:30కి స్టార్ట్ అయిన లోడింగ్ 2 గంటల్లో 100 బండ్లు అప్పుడే అయిపోయినాయి అన్లోడ్. ఇక్కడ ట్రాఫిక్ కి అస్సలు సంబంధం. బైపాస్ నుండి వెళ్ళిపోతున్నాం మేము. మీరు వచ్చి ఇది దానికి అంతా ఇష్యూ చేసి ఇది గుడ్ షెడ్ లేపాలా, గుడ్ షెడ్ బైపాస్ లో వేయాలా అంటే ఇంతమంది ఇక్కడ 1000 కుటుంబాలు బ్రతుకుతున్నారు. లారీ ఓనర్స్, హమాలీస్, వాళ్ళ కుటుంబాలు అన్ని దీని మీదే ఆధారపడి ఉన్నాయి. మీరు దయచేసి ఇది బియ్యం గాని నెలలో 2-3 వస్తాయి, ఫర్టిలైజర్ ఒక 2-3 వస్తాయి అంతే. అశోక్ రెడ్డి సారు వారానికి 2-3 వస్తుంది, 240 లారీలు ఇట్లా పోతాయి అట్లా పోతాయి అని చెప్పినారు. చాలా తప్పు అది. అతను కూడా తెలుసు. అతని రేపు కూడా మామే తోలేది. అతనికి వేరే బండ్లు ఏం తోలేదు. అతని షాప్ కాడే అంత ట్రాఫిక్ జామ్ అవుతుండది. అతని షాప్ అది ఫర్టిలైజర్ షాప్ అన్ని బయట వేయాలా ఫస్ట్. ఆడ మన అతి వచ్చి ఈడ చెప్పేది అవసరం లేదు అతనికి. అది మరి అతని ఫ్రెండ్ అంట అరవింద్ టెక్స్టైల్, అతనికి పిలుకొచ్చి అతని కూడా ప్రజావేదికలో చెప్పినాడు. అతనికి ఏం సంబంధం అది? అతని బట్టలు వ్యాపారం చేసి అతని మన లారీల కాడ ఎందుకు అతని కూడా ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు? దయచేసి అందరికి మనవి చేస్తున్నాము. ఈ 1000 మంది కుటుంబాలు బ్రతుకుతున్నారు. దీని మీద రావద్దండి, మా కడుపులు కొట్టొద్దండి. రైల్వే కూడా సంబంధం సార్ కూడా చెప్పినారు. ఇంత బాగా జరుగుతుంది ఇది బయట ఊరు బయట నుండి వెళ్ళిపోతుండే బండ్లు. ట్రాఫిక్ కి సమస్య లేదు. అందరికి సార్ కి మనవి చేస్తున్నాము. దయచేసి మీరు సహకారం చేయండి. నా పేరు కేఎండి ఫారూక్, లారీ ఓనర్. గౌరవనీయులైన ప్రజావేదికలో మన చర్చ జరిగింది గుడ్ షెడ్ గురించి. ఇప్పుడు అరవింద్ టెక్స్టైల్ ఆయనకి ట్రాఫిక్ కి సంబంధమే లేదు. ఆయన షాప్ ఒక దగ్గర ఉంది, గుడ్ షెడ్ అవుట్ సర్కిల్ లో ఉంది. వెంకటేశ్వర ఫర్టిలైజర్ రోడ్ అదే ట్రాఫిక్ సిగ్నల్ పానకొట్టు నుండి మెయిన్ హాస్పిటల్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. టౌన్ లోకి ప్రాబ్లం అది. కానీ గుడ్ షెడ్ కి లింక్ ఆ వెంకటేశ్వర ఫర్టిలైజర్ మెయిన్ హాస్పిటల్ దీంతో ట్రాఫిక్ జామ్ కి ఏం సంబంధం ఉండేది? ఇక్కడ గుడ్ షెడ్ ఏ సరుకు వచ్చినా ఏ ప్రతి లారీ వచ్చినా బైపాస్ టు బైపాస్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మేము మొత్తం 180 మంది అమలీలు, మరి డ్రైవర్లు, క్లీనర్ అంతా 500 పైన ఉండే మనుషులు కష్టపడి బతుకుతున్నాం. ఇక్కడ గుడ్ షెడ్ ఇస్పీకి అది వేయాలంటే మా కడుపు కొట్టి మాట మాట్లాడుతున్నాడు ఆయన. అరవింద్ సార్ కానీ ఇంకా అశోక్ రెడ్డి సార్ కానీ వాళ్ళంతా ఇట్లా గుడ్ షెడ్ వాళ్ళ పైన పడుతున్నారు. గుడ్ షెడ్ కి టౌన్ ట్రాఫిక్ కి సంబంధం ఏం సార్? అసలు మీరు చర్చ వేదిక అది. ఆ చర్చ మాట్లాడే వేదికనే కాదు అది. గుడ్ షెడ్ గురించి మాట్లాడే వేదిక కాదు అది. ప్రజా సమస్యలు టౌన్ లో ప్లానింగ్ దండిగా మీరు అవుట్ల పైన డిస్కస్ చేయాలి. కానీ అవుట్ సైడ్ లో ఎక్కడో ఉండే గుడ్ షెడ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ బైపాస్ టు బైపాస్ పోతున్నాయి ప్రతి బండి. నెలలో 4 తూర్లు వస్తుంది పని, వారంలో 4 తూర్లు వస్తుంది. మీకు ఎంప్లాయీస్ మాకు అవసరం లేదు. బాగుంటే పని. అశోక్ రెడ్డి సార్ తెలుసు నెలలకి ఎన్ని గుర్తు ఎన్ని వ్యాగన్లు వస్తాయి, ఏమేమి జరుగుతుందో అశోక్ రెడ్డి సార్ తెలుసు. ఇక్కడ ఎంత పని జరుగుతుంది, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో ఆయన తెలుసు. కానీ చర్చ వేదికలో స్పీక్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంటే అసలు టౌన్ లో ట్రాఫిక్ గురించి గుడిసే ట్రాఫిక్ గురించి ఎందుకు ట్రాఫిక్ సంబంధమే లేదు. ఒక్క బండి లోకల్ బండి టౌన్ లో పోవట్లేదు. వాళ్ళే తెప్పించుకుంటే
గోడౌన్ పోతే వాళ్ళు గోడౌన్లో దింపుకుంటున్నారు. అసలుకి గోడౌన్ అంగిట్లో దింపుకునే టెంపుల్ వాళ్ళది చిన్న చిన్న పనులతో వాళ్ళ అంగిట్లో గోడౌన్ తిరిగి ట్రాఫిక్ జామ్ చేసుకుంటారు. కానీ టౌన్ ప్లానింగ్ అసలు వాళ్ళకే ప్రాబ్లం. కానీ గూడ్చేరు తరఫున ఒక్క బండి కూడా పోవట్లేదు. అక్కడ టౌన్ బండ్లు పడలేదు. ఇక్కడ మేము 140 మంది బతుకున్నాం. మా కడుపులో కొట్టద్దండి. నా పేరు ఇసాక్, గుడ్జెడ్ అమ్మలి.